ఇప్పుడు దునియా మొత్తం టెక్నాలజీ చుట్టూ తిరుగుతాంది కదా. అన్ని నిమిషాలల్లో అయిపోతున్నాయి. గట్లా టెక్నాలజీతోని తయారు చేసిన ఒకదాన్ని ఎవరికైనా ఏదైనా ఆపద గిట్ల అత్తే జల్దిన గోలి మందులు ఇయనీకే గిట్ల ఇకమత్ చేసి తయారు చేసిర్రు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు. మరి అదేందో చూద్దాం పారి. ఆ ఇక్కడో చిన్న ఫ్లైట్ కనబడుతుంది కదా, ఎవరో ఇంజనీరింగ్ పోరలు తయారు చేసిరు కావచ్చు. ఎట్లా పని చేస్తుందో అని చూడ్నికి వచ్చిర్రని అనుకోకుర్రి. అసలు ముచ్చట నేను చెప్తా ఇనుర్రిగా. ఫ్లైట్ ఆకారంలో ఉన్నది చిన్న ఫ్లైట్ లెక్కున్న డ్రోనుల్లా. అది దగ్గరి పట్లున్న దావఖండ్లకు మందులు గిట్లా పట్టుకోవనికే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిండ్రట. అయితే దాన్ని ట్రయల్ వేసి చూడనికే భువనగిరిలున్న ప్రభుత్వ ఏరియా దవాఖాన్లకెంచి 5 నిమిషాలల్లా మందులను బీబీ నగర్ ఎయిమ్స్ దవాఖాన్లకు పంపిర్రట. అయితే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ దవాఖాన్ల నుండి రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందులను సప్లై చేసేందుకు డ్రోన్ మస్తుగా పనిచేస్తుందట. అయితే ఇప్పుడు చేసిన ప్రయోగం సక్సెస్ అవ్వడుతోని తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని స్టార్ట్ చేస్తారని చెప్పుకొచ్చిండు. ఇక ఈ డ్రోను 25 కిలోల బరువును ఉత్తగానే 34 కిలోమీటర్ల దూరం వరకు తీసుకుపోతుందట. తీరే టైంకు ఆ గోలీ లేదు ఈ గోలీ లేదు పోయి పట్టుకరాపో అనే తిప్పలు లేకుండా మస్తు ఐకమతం చేసిరు పో. ఇక ఒక ఫోన్ కొట్టంగానే నిమిషాలల్ల మందులు గిట్లచ్చి చేరుతాయన్నట్టు. ఇన్ని దినాలు డ్రోన్ కెమెరాలు చూసినాం గానీ ఇట్లా సామాన్ మోసుకపోయే డ్రోన్ చూసుడు మొదటిసారని అక్కడ దాన్ని దగ్గరగా చూసినోళ్ళు ఒకటే మురుస్తురట పోర్రి.